Shankar. వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్. ఈ నగరానికి ఏమైందిలో మనోడు ఇది వాజ్ జూనియర్ లెక్చరర్ కదా, అదే ల్యాబ్ అసిస్టెంట్ గా ఆ సీన్ నుంచి ఇవాళ ఈ పోస్టర్ లో ఇట్లా రావడం అనేది ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. హీస్ అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ యంగ్ యాక్టర్స్. అట్లానే రీసెంట్ గా సో వీళ్ళంతా నేను శివరపల్లిలో ఆల్రెడీ వర్క్ చేశాను. సో వీళ్ళంతా వర్క్ నేను చూశాను. ఇన్ఫాక్ట్ ఇంకొంతమంది యాక్టర్స్ కూడా అక్కడ ఉన్నారు. సో అందరూ బ్రిలియంట్ యాక్టర్స్ అనమాట. విద్యాసాగర్ కూడా ఒక మంచి సీన్ వైరల్ అయింది మొన్న, అందులో విద్యాసాగర్ ఉన్నాడు. సో ఎనీవేస్, సో వేరే యాక్టర్స్ కూడా తన పేరు మర్చిపోయాను, బట్ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు బేసికలీ ఏమైందంటే రూటెడ్ డ్రామాస్ కి మంచి డిమాండ్ ఉంది అండ్ అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఆర్గానిక్ గా వస్తున్నాయి రూటెడ్ డ్రామాస్. అవన్నీ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిలేట్ అండ్ అప్రిషియేట్ అండ్ హెన్స్ అంటే నా విషయంలోనే నేను చూసుకుంటే సినిమా బండి కానీ శివరపల్లి కానీ ఇవన్నీ రూటెడ్ విలేజ్ డ్రామాస్. అవన్నీ అథెంటిక్ గా తీస్తే దాన్ని దే ఆర్ అన్స్టాపబుల్. సో నాకు ఆ లక్షణాలన్నీ బద్మాష్లో కనిపిస్తున్నాయి. అండ్ టైటిల్ తో సహా అంటే చాలా కలోక్యువల్ గా ఏమ్రా బద్మాష్ అని ఇంట్లో వాడుతూ ఉంటాం. సో అదే దింపేశారు. అండ్ ఇద్దరు హీరోలు మంచి కటింగ్లు కూడా చేస్తున్నారు విత్ ఆల్ దేర్ యాక్టింగ్. అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఎస్పెషలీ శంకర్ చేగురి. అంటే ఇంత అథెంటిక్ గా వితౌట్ ఎనీ నేను వినేది ఏంటంటే టీజర్ ఎనీవే వాజ్ వెరీ వెరీ ఫనీ, చాలా ఆర్గానిక్ గా ఉంది. దాంతో పాటు ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ లేకుండా, అంటే బ్యాడ్ లాంగ్వేజ్ వాడి కొంచెం ఈజీగా గ్రాప్ చేయొచ్చు ఐబాల్స్ ని, అలా కాకుండా ప్యూర్ కామెడీతో ఆర్గానిక్ గా. అండ్ హీరోలు కూడా సిక్స్ ప్యాక్ లేకుండా మంచిగా చిన్న చిన్న పొట్టలు వేసుకొని మంచిగా ఆర్గానిక్ గా అందరు రిలేట్ అయ్యేటట్టు ఉన్నారు. సో I'm hoping that this will be a very big success, and all the best to even Kavita, Deeksha and Vineet Garu and everyone in the team, and thank you for calling me. కొన్ని కథలు వాళ్ళ కోసమే పుడితే అంటారు. అయితే ఇక్కడ మీరందరూ హీరో గెస్ట్ పదాలు వాడుతున్నారు కదా, ఇది హీరో సబ్జెక్ట్ కాదు. మన ఊళ్ళో వాడు తాగి తిని ఏ పని పాట లేకుండా తిరిగేటోళ్ళు బద్మాషులు ఎట్లుంటారో అట్నే ఉండాలని కోరుకున్నట్టున్నారు ఈ ఇద్దరిని కోరుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరికి సూట్ అయింది. వాళ్ళు హీరోలు కాదు, ఊళ్ళో ఎందుకు పనికి రాకుండా చూస్తుంటాం కదా, వాళ్ళ కథ తీసిండు శంకర్ అన్న. అంతేనన్నా డైరెక్టర్ గారు? 100%. కొన్ని కథలకు హీరోలు కావాలి, కొన్ని కథలకు కథ కావాలి, కొన్ని కథలకు ఎవరి తరఫున తీస్తున్నాం వాళ్ళ తరఫున కావాలి. కాబట్టి నాకు అర్థమైంది ఈ బద్మాషులు అనేవాళ్ళు ఇలాగే ఉంటారు ఊర్లో. ఆయన ఎక్కడో రియాలిటీగా చూసినటువంటి స్టోరీని తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ అన్న మీ ప్రయత్నానికి ఇక్కడ ఒక చిన్న అంటే పొద్దున్నే ఫోన్ చేసి కంపల్సరీ రావాలి రవణ అంటే వస్తా, ఎందుకంటే పోస్టర్ మీద ఫోటో పడితే చాలనుకున్నాం, కానీ పోస్టర్ నుండి ఒక 2 కట్అవుట్లు కనపడుతున్నాయి. వాళ్ళిద్దరు కూడా నా దగ్గర అవకాశాల కోసం తిరిగినప్పుడు మహేష్ కావచ్చు, నాతో ట్రావెల్ లో బలగం చేసినప్పుడు సాగర్ కావచ్చు, వీళ్ళిద్దరు ఎక్కడో అవకాశం కోసం తిరుగుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక పోస్టర్ మీద కనపడుతున్నట్టు ఖచ్చితంగా వస్తా. ఆ శంకర్ గారికి మీ అలాగే ఆ ప్రొడ్యూసర్ కి అలాగే మీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వస్తా. ఎందుకంటే ఇలాంటి సినిమా ప్రోత్సహించడానికి మీరు అందరూ ఈవెంట్ పెట్టినప్పుడు ఎక్కడో అక్కడ మాట సాయం చేయకపోతే ఎవరి కెరీర్ బిల్డ్ అవ్వదు. అవకాశం కావచ్చు, మాట సాయం కావచ్చు, మనమే నాకొకటి ఇస్తే ఈ రోజు నేను, నాకొకటి చేస్తే ఈ రోజు ఈ డయాస్ మీద ఉన్నా. అలాగే మనం కూడా సహాయం చేసి మాట సాయం కావచ్చు, ప్రజెన్స్ కావచ్చు ఖచ్చితంగా ఇస్తాను మనస్ఫూర్తిగా రావడం జరిగింది. ఎప్పుడో ఒకసారి మనం మాట సాయం చేస్తే వాళ్ళని గుర్తు పెట్టుకొని వాళ్ళకి పేరు నిలబెట్టుకొని వాళ్ళని గుర్తు పెట్టుకుంటే చాలా మీరు చేయాల్సింది. ఈ బద్మాషులకు మనందరి తరఫున మీడియా మిత్రుల తరఫున సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా, ఉండాలని కోరుకుంటున్నా. చాలా చాలా థ్యాంక్స్ శంకర్ గారు, వీళ్ళిద్దరిని పెట్టి. అలాగే మయూర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. సినిమా బండి చూసినప్పుడు, ఆ తర్వాత కీడాకోల చూసినప్పుడు, మొన్నటికి మొన్న మన శివారపల్లి చూసినప్పుడు పల్లె సన్ని గారు చూపెట్టాడు. ఇలా కొత్త జనరేషన్ లో మీ అందరం కూడా అవకాశాల కోసం తిరుగుతుంటే ఈ కథలో మీరే సూట్ అవుతారని, మీకు కట్అవుట్ అవసరం లేదని ఇస్తున్న దర్శకులందరికీ ఈ డ్యాన్స్ మీదుగా వాళ్ళందరి తరఫున నా తరఫున చేస్తున్న సలాం. థ్యాంక్ యూ సార్. ప్రతి పాత్రలో మీలాంటి మీ పర్సనాలిటీ కావాలని ఏరుకుంటున్నారు, అందరికి అవకాశాలు ఇస్తున్నారు. అందుకే ఇండస్ట్రీ నాకు ఎప్పుడు గొప్పది. ఇండస్ట్రీ నమ్ముకున్నవాడు ఓడిపోయిన లేడు, ఇండస్ట్రీ లైట్ తీసుకున్నాడు గెలిచినోడు లేడు. ఇండస్ట్రీ ఎప్పుడు అవకాశం ఇస్తుంది, అద్భుతమైన భవిష్యత్తు ఇస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మనందరం నిరూపించుకుంటే చాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన వీళ్ళందరికీ, జాతిరత్నాలు కవిత, వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ ఈ సినిమా తర్వాత ఇలాగే కట్అవుట్లు మెయింటైన్ చేసే
భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే మా డైరెక్టర్ శంకర్ గారికి, అతిథులుగా వచ్చిన రాఘవ గారికి, అలాగే రచరవి గారికి, ఇక్కడ వచ్చిన యాంకర్స్, తర్వాత యూట్యూబ్ జర్నలిస్టులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ మూవీ అంటే ఆపర్చునిటీ ఎలా వస్తుందో అనేది ఎవరికి తెలియదండి. అసలు మూవీ ఫీల్డ్తో నాకు సంబంధమే లేదు. కానీ ఎందుకో అంటే మా డైరెక్టర్ శంకర్ గారు ఒక ఆడిషన్ పెట్టారు. సరే ఏదో గ్రూప్లో వచ్చింది కదా అనేసి వెళ్ళాను. నాకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇది ఒక ప్యాషన్లా పెట్టుకున్నా నేను. సరే అనేసి వెళ్ళాను. శంకర్ గారు కొన్ని డైలాగ్స్ ఇచ్చారు, ఏదో చేశాను అనుకున్నాను, హోప్ లేదు. కానీ మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత టీం నుంచి కాల్ వచ్చింది, మీరు ఒకసారి రండి, ఇట్లా వర్క్షాప్ ఉంటుంది అని. శంకర్ గారు ఎంత డెడికేటెడ్ అంటే, తనకు కావాల్సిన అవుట్పుట్ కావాలి అంటే అది ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు కాదు, కొత్త ఆర్టిస్టులు కాదు, ఆయన ఏం కావాలనుకున్నారో ఆ అవుట్పుట్ మాత్రం తప్పకుండా ఆయన తీసుకుంటారు. సో ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఇది నా ఫస్ట్ మూవీ, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసుకుంటే బద్మాషులు, ఈ పోస్టర్ మీద బద్మాషులు అని ఎంతమంది కనిపిస్తున్నారో అందరూ బద్మాషులేనండి. పక్కా బద్మాష్ ఫ్యామిలీ టీం ఇది. ఎందుకంటే అదే మైండ్ సెట్, అదే ఎంటర్టైన్మెంట్, అదే ఎనర్జీ అందరిలోనూ ఉంటుంది. లైక్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి తర్వాత టెక్నీషియన్స్ వరకు ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా హోప్తో, ఎందుకంటే ఈ సినిమా అందరికీ ఒక మంచి పేరు తీసుకొస్తుందని చాలా మంది కలలు కన్నారు. అందులో నేను ఒకదాన్ని. ఇది అందరికీ, ఈ బద్మాషుల మూవీ అందరికీ మంచి పేరు తీసుకురావాలి, అదేవిధంగా మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం అండి. కెమెరా ముందు యాక్టింగ్ అంటే చేస్తాను, కానీ ఇలా మాట్లాడడం స్టేజ్ల మీద అంటే నా వల్ల అవ్వదు. ఈ సినిమాలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారండి మా డైరెక్టర్ గారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక విషయాన్ని సమాజం దగ్గరికి, ఒక మంచి విషయమైనా చెడు విషయమైనా సమాజంలో అవగాహన కల్పించాలన్నా, ఆ విషయాన్ని సమాజానికి చేరవేయాలన్నా మీడియా మిత్రుల ద్వారానే అవుతుంది. ఇది చాలా మంచి సినిమా అండి. చిన్న సినిమా అయి ఉండొచ్చు, కానీ చాలా మంచి ఎలిమెంట్స్ చేశారు మా డైరెక్టర్ గారు. సో మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు ఈ సినిమాని మాకు జనాల దగ్గరికి తీసుకెళ్ళి మంచి ప్రమోషన్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా పెద్దలందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నాకు అవకాశం ఇచ్చిన శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునేవాడిని, బట్ ఇప్పుడు ఈరోజు పోస్టర్లో ఉన్నాను అంటే అది శంకర్ గారి వల్లే అయిందండి. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు కొంతమందికి బేసిక్ ఏంటంటే ఆడిషన్ వెళ్తే వస్తుందా లేదని కొంచెం ఉంటుంది కదండి. నేను ఆడిషన్ ఇచ్చి నేను ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యానండి. అంటే నాకు అతను ఎవరు తెలియదు. సో నన్ను నేను నమ్ముకొని నేను వెళ్ళాను. సో నేను చిన్న చిన్న మూవీస్లో అంటే కొన్ని మంచి మూవీస్ చేశానండి. బలగం చేశాను, శివరపల్లి ప్రైమ్లో ఉందండి. సో అలాంటి రామన్న యూత్ ఉన్నాను, అలాంటి మూవీలో చేశాను. సో అండ్ ఇక్కడ విచ్చేసిన మన రాఘమయూర్ అన్న, థ్యాంక్ యూ అన్న, పిలవగానే వచ్చినందుకు. రచ్చరావు అన్న, థ్యాంక్ యూ అన్న. ఫోన్ చేస్తే సో నీకోసం వస్తానని చెప్పేసి ఒక మాట ఇచ్చారు. సో నిన్న ఫోన్ చేసినా కూడా కొంచెం ముంబైలో ఉండి బిజీలో ఉండి కూడా సో నా కోసం టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మన అభయ్ నవనాన్ని కూడా రావాలి, కొంచెం ట్రాఫిక్లో కొంచెం ఇరుక్కున్నట్టున్నారు. సో ఆన్ ది వేలో ఉన్నారు. సార్ థ్యాంక్ యూ. సో చూడండి, సినిమా మాట్లాడుతుందండి. ఫస్ట్ అంటే మేము మాట్లాడడం కన్నా సినిమా మాట్లాడుతుందని మేము నమ్ముతున్నాము ఫస్ట్ థింగ్. ఎందుకంటే కామెడీ అంటే బేసిక్. అందరికీ నమస్కారం అండి, మీడియా వారందరికీ నమస్కారం. నేను తిరుపతి అనే ఒక క్యారెక్టర్ ఇందులో లీడ్ రోల్ చేశానండి. టుడే గెస్ట్ మా మధురేష్ బాబు, కిడాకోల లంచం, శివరపల్లి శ్యాంబాబుకి, రచరవన్నకి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే మీరు చాలా బిజీగా ఉన్నారు. శివరపల్లి ఇదంతా ప్రమోషన్స్, రచరవన్న మీరు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం మాట్లాడాలి, అండ్ మా డైరెక్టర్ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చిన్న ఇప్పటివరకు ఒక 35-40 ప్రాజెక్ట్ చేశానండి. ఇందులో ఒక లీడ్ రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి వినోద్ పబ్బతి,
మా మ్యూజిక్ డైరెక్టర్ తేజ పూనూరు గారు, ఇంకా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎలా ఉంది? కొంచెం గట్టిగా చెప్పండి అబ్బా. బాగుందా? బాగుంది. ఆ టైటిల్ ఎలా అనిపించింది? హౌ వాజ్ ద టైటిల్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ రాగ్మయూర్ అండ్ రవి గారు. థ్యాంక్ యూ అండి. బద్మాషిలో వచ్చేసరికి ఇది టీజర్ అండి. సో టీజర్ లో నాకు చూపించాను కామెడీ ఎలా ఉంటుంది. జస్ట్ ఇది ఒక ఫ్లేవర్ మాత్రమే. సినిమాలో మాత్రం నేను చెప్తున్నాను, ఫస్ట్ స్టార్టింగ్ సీన్ లో నుంచి ఎండింగ్ క్లైమాక్స్ లో చాలా వరకు ఏదో చూపిస్తారు, చేంజ్ క్యారెక్టర్ ఆర్క్ ఏదో చూపిస్తారు. ఈ క్లైమాక్స్ లో కూడా ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా కామెడీతోనే ఎండ్ అవుతా ఉంటది అనమాట. మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఆర్గానిక్ కామెడీ. బేసిక్ గా కొన్ని ఫోర్స్డ్ కామెడీస్ ఉంటాయి, మనం ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్ లో కూడా వస్తుంటే చూస్తూ ఉంటాం. చాలా ఆర్గానిక్ గా ఉంటది. నేను ఎక్కడ కూడా వల్గారిటీ కానీ కొంచెం కస్ వర్డ్స్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. మేము హోప్ యూ సర్టిఫికేట్ వస్తుంది అనుకుంటున్నాం సెన్సార్ నుంచి. అదే అండి. సినిమాలో చూసిన తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే నేను ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ని కదా, ఏది మాట్లాడినా ఎక్కువనే అవుతుందేమో. నా సినిమాతోని చూపించి అప్పుడు మాట్లాడతాను. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకంతో నేను ఇక్కడి వరకు వచ్చాను. థ్యాంక్ యూ అండి.